హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ టీవీ. నేను మీ డాక్టర్ ఎం అజయ్ కుమార్. సో ఈరోజు నేను ఏం చేశానంటే మా మండలంలోని ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ విలేజ్లో దూడలు మంద మీదనే ఉంటాయి. సో డైరెక్ట్ మంద మీదకి వెళ్ళాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఊరి మందనే. సో చాలా వరకు ఇప్పుడు విలేజ్లలో మంద సిస్టమ్ పోయింది, బట్ మా మండల్లో చాలా విలేజ్లలో మంద ఉంటుంది. సో ఇది ఆ మంద దాదాపు ఒక 1000 పశువులు దాకా ఉంటాయి. సో చాలా పెద్ద ఏరియాలో వీటిని ఉంచడం జరిగింది. సో అన్నీ చాలా వరకు హెల్తీగానే ఉన్నాయి. సో ఆల్ వ్యాక్సినేషన్స్ అన్నీ మేము రెగ్యులర్గా చేస్తాము. సో మచ్ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. అయితే ఆ మందలో నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ అబ్జర్వ్ చేశాను, అది మీకు చూపిస్తాను. సో ఇదే ఈ చూడండి, గేదె అనేది గేదె కాదు, ఇది ఈఫర్. సో ఈఫర్ అంటే పెయ్య అంటారు మన సైడు. సో ఇట్లా తలని కంటిన్యూస్గా కొట్టుకుంటుంది. దీనికి గల కారణం ఏంటంటే కొమ్ములు ఏదో ఇచ్చింగ్ ఉంటుంది. సో ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ వేస్తే సెట్ అయిపోతుంది. నేను ఆ ఓనర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది, ఎందుకంటే మనం డాక్టర్ కాబట్టి సో మనం ఖచ్చితంగా వాటిని చేయాలి. వెనుకకు మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, పోత్ ఒకటి వాసన చూస్తుంది చూడండి. సో దట్ వాట్స్ సో జనరల్గా నేను స్పెషల్గా అది ప్రిఫర్ చేసేది. ఎందుకంటే పోతులు ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే రైతుకు కొన్నిసార్లు ఎద లక్షణాలు గుర్తించకపోవచ్చు. ఇదే ఆ మంద మొత్తానికి ఉన్న ఏకైక పోత అన్నమాట. సో ఇది మంచిగా డైలీ మార్నింగ్ రాగానే అన్నిటిని చెక్ చేస్తుంది, ఏది హీట్లో ఉంది ఏది హీట్లో లేదని. సో ఇది చాలా మంచి ప్రాక్టీస్. అందుకే చాలా వరకు రైతులు ఎప్పుడైతే ఇండివిజువల్గా కొన్ని పోతు మంచిగా ఉన్న విలేజ్లో ఎప్పుడు రైతులు మా బర్రెలు కట్టట్లేని కంప్లైంట్ ఇవ్వరు మాకు. సో ఎక్కడైతే పోతు సరిగ్గా లేనప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఏతో కూడా ఏ టెక్నీషియన్కి సరిగ్గా రాకపోతే కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం